సైఫ్ దాడిలో ఏదైనా కుట్రకోణం ఉందా అనే విషయాలపై ముంబై పోలీసులు దృష్టి పెట్టారు. సైఫ్ పై ఇంట్లోకి ప్రవేశించిన చొరబాటుదారుడు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బాలీవుడ్ సినీ పరిశ్రమనే కాకుండా యావత్ సినీ పరిశ్రమను ఉలిక్కి పడేలా చేసింది. ఈ కేసును ఛేదించడానికి ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారంపై అందరి దృష్టి పడింది. ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రాలోని అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ జోన్లో ఉన్న సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి ఓ ఆగంతకుడు చొరపడ్డాడు. దోపిడీకి వచ్చిన ఆ వ్యక్తిని సిబ్బంది గమనించి నిలువరించారు. దాంతో వారి మధ్య చిన్న గలాట జరిగింది. ఆ గొడవ అరుపులతో బయటకు వచ్చిన సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. వారి మధ్య వాగ్వివాదం తోపులాట జరిగినట్టు సిబ్బంది వెల్లడించారు. అయితే ఆగంతకుడి చేతిలో పదునైన ఆయుధం ఉండడంతో ఆందోళనకు గురైన సైఫ్ తన కుటుంబాన్ని, సిబ్బందిని రక్షించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో తన ఫ్యామిలీని అక్కడి నుంచి సురక్షితంగా ఉండే గదిలోకి పంపించే క్రమంలో వెనక నుంచి ఆగంతకుడు కత్తితో వెన్నుముక ప్రాంతంలో పొడిచాడు. ఈ దాడిలో దేవరా యాక్టర్ శరీరంపై సుమారు 6 గాయాలయ్యాయని లీలావతి వైద్యులు వెల్లడించారు. ముంబైని వణికించిన హై ప్రొఫైల్ అటాక్ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. తమకు సవాల్గా నిలిచిన ఈ దాడి ఘటనపై ఇప్పటికే పలు కోణాల్లో విచారణ, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, నేరస్తులకు సింహస్వప్నం దయానాయక్ కు అప్పగించారు. దాంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ కేసు దర్యాప్తును ఎలా ముగిస్తాడో అనే విషయం క్రేజీగా మారింది. సైఫ్ నివాసంలోకి వెళ్లిన దయానాయక్ తనదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు. అన్ని ప్రాంతాలను కలియదిరుగుతూ కనిపించారు. ఫోన్లో అధికారులకు సమాచారం అందిస్తూ బిజీగా కనిపించారు. ఫోరెన్సిక్ టీం, క్రైమ్ బ్రాంచ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ హడావుడిగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై హత్యా ప్రయత్నం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తెల్లవారుజామున జరిగిన ఈ అమానుష సంఘటనపై బాలీవుడ్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆరోగ్యం గురించి స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషాద సంఘటన నేపథ్యంలో ఆయన సతీమణి కరీనా కపూర్ హీరో టీం ఒక ప్రకటన జారీ చేసింది. తెల్లవారుజామున 2:30 సమయంలో ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించాడు. అతడిని గమనించిన పని మనిషి అతడిని వారించేందుకు ప్రయత్నించారు. దాంతో పని మనిషితో ఆగంతకుడు వాగ్వివాదానికి దిగాడు. ఆ సమయంలో అలికిడి విన్న సైఫ్ వచ్చి అతడిని వారించేందుకు ప్రయత్నించాడు. దాంతో సైఫ్ పై అతడు దాడి చేశాడు. ఈ దాడిలో దాదాపు 6 చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఆయనను హాస్పిటల్లో చేర్పించారు. లీలావతి హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ నీరజ్ ఉత్తమని మెడికల్ బులెటిన్ జారీ చేసి సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా స్పందించారు. సైఫ్కు 6 చోట్ల గాయాలయ్యాయి. ముఖ్యంగా వెన్నుముక ప్రాంతంలో తీవ్రమైన కత్తిపోటును గుర్తించామన్నారు. ఆయన శరీరంపై 2 చోట్ల లోతుగా బలమైన గాయాలున్నాయి. ప్రస్తుతం ఆయనకు సర్జరీ నిర్వహిస్తున్నామన్నారు. వైద్యుల బృందం మెరుగైన వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నది. అయితే సైఫ్ అలీ ఖాన్ పై అమానుష దాడి ఘటనపై ఆయన పిఆర్, కరీనా వ్యక్తిగత సిబ్బంది అధికారికంగా స్పందించారు. ఇంట్లోకి దొంగతనానికి చొరబడిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ పై ఆయన నివాసంలో దాడి చేశాడు. ప్రస్తుతం హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నామన్నారు. వైద్యులు సర్జరీ నిర్వహిస్తున్నారని, ఈ విపత్కర పరిస్థితుల్లో మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని రిక్వెస్ట్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలోనే మీకు అందిస్తామని టీం వెల్లడించింది. అయితే సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందిస్తూ సర్జరీ చేసి మెరుగైన చికిత్సను అందించే పనిలో నిమగ్నమయ్యామన్నారు. ఆపరేషన్ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటనే విషయంపై క్లారిటీ ఇస్తామన్నారు. అప్పటి వరకు హెల్త్ బులెటిన్ కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని మీడియాకు, అభిమానులకు అందిస్తామని తెలిపారు.